హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను శుక్రవారం రోజు నేను ఎలా పూజ చేసుకుంటానో చిన్న సింపుల్ వ్లాగ్‌లో మీ అందరితో షేర్ చేస్తానండి. ఉదయాన్నే నిద్ర లేచేసి ఇల్లు, వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకుంటాను. ఇంకా గడపలు అన్నీ కూడా ముందు రోజు నైటే అలంకరించేసుకుంటానండి. 99% నేను కూడా బుధవారం రోజే క్లీన్ చేసుకుంటాను. లేదు అంటే గురువారం రోజైనా క్లీన్ చేసుకుంటానండి. ఇంకా తప్పదు, ఏదైనా అర్జెంట్ పని పడింది లేదా ఒంట్లో బాగలేదు అనుకుంటే ఇంక శుక్రవారం రోజైనా తప్పకుండా గడపకి అలంకరించుకోకుండా పసుపు కుంకాలు పెట్టుకోకుండా మాత్రం శుక్రవారం రోజు మాత్రం అస్సలు పూజ చేసుకోనండి. ఇంకా ఈ రోజు అయితే ముందు రోజు నైటే మొత్తం శుభ్రం చేసుకొని గడపలన్నీ కూడా అలంకరించేసుకున్నాను. ఈ శుక్రవారం రోజు ఉదయాన్నే 5 గంటలకి నిద్ర లేచేసి ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకున్నాను. ముందుగా అయితే నేను ఎప్పుడు ముగ్గు పెట్టుకుంటాను కదా, వాకిలి ముందు అక్కడ ముగ్గు పెట్టేసుకున్నాను. ఎందుకో ఈరోజు లోపల కూడా గుమ్మం ముందు ఇలా ముగ్గు పెట్టుకోవాలనిపించిందండి. నాకు చాలా ఇష్టం అండి ఇలా ఇంటి ముందు ముగ్గు ఉంటే ఎంత కళగా ఉంటుందో కదా, నాకైతే చాలా ఇష్టం. ఇంట్లో పిల్లలు కూడా లేరు, తొక్కే వాళ్ళు ఎవరు లేరులే అనేసి ఇంక ఈరోజు అయితే ఇలా ముగ్గు పెట్టుకున్నానండి. పిల్లలు ఉంటే అటు ఇటు తిరుగుతూ తొక్కుతూ ఉంటారు కదా, ఇంకా ఇంట్లో ఈరోజు పిల్లలు లేరు. ఎందుకో నాకు ఇలాగా లోపల గుమ్మం ముందు కూడా ముగ్గు పెట్టుకోవాలనిపించింది. చాలా బాగుందండి. నాకైతే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చూస్తుంటేనే చాలా కళగా అనిపించింది. ఇంకా అలా ముగ్గు పెట్టేసుకొని ఉదయాన్నే అయితే ఇంకా స్నానం చేసి వచ్చేసానండి. స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇంకా తులసమ్మకైతే ముందు దీపారాధన చేసుకుంటానండి. బాగా గాలి ఎక్కువగా ఉందండి, అందువల్ల దీపం అయితే ఏం పెట్టలేదు. తులసమ్మకైతే కొంచెం నీళ్ళైతే సమర్పించేసి అగరబత్తి అయితే వెలిగించుకొని పూలు పెట్టేశానండి. దీపం పెట్టినా ఉండేలాగా అయితే అస్సలేదు, బాగా గాలి వేస్తుందనమాట. అందువల్ల అయితే దీపం పెట్టుకోలేదు. శుక్రవారం రోజైతే కొంచెం ఇంట్లో ధూపం అయితే వేస్తానండి. ఎక్కువైతే వేయను, లైట్గా మనకి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ ధూప్ స్టిక్స్ అయితే వెలిగించేసి ధూపం అయితే వేస్తాను. సాయంత్రం పూట కూడా వేసుకుంటానమాట. 2 పూట్ల ధూపం వేసేస్తాను. అమ్మవారికి అయితే ఇంకా ప్రత్యేకంగా అయితే పూజ చేసుకుంటానండి. శుక్రవారం రోజు లైట్గా గడప పూజ కూడా చేసుకుంటానండి. గడపకైతే పూలు అక్షంతలు సమర్పించేసి రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుంటాను కదా, కొంచెం ధూపం వేసేసి ధూపం చూయించేసి ఏదైనా పటికి బెల్లం కానివ్వండి, బెల్లం కానివ్వండి అక్కడ నైవేద్యం పెట్టేస్తాను. ఇలా అయితే సింపుల్గా గడప పూజ చేసుకొని ఇంక ఇంట్లోకి వచ్చి అయితే దీపారాధన చేసుకుంటానండి. దేవుడి మందిరం నాది చిన్నది, మీరు అందరూ కూడా ఇంతకుముందు చాలా వీడియోస్లో చూశారు. సింపుల్గా పూజా మందిరం అయితే చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా చిన్నదనమాట. ఇంకా దేవుడి ఫొటోస్ కూడా నావి చిన్న చిన్నవే ఉంటాయి కాబట్టి ఉన్న దాంట్లోనే నీట్గా అలంకరించేసుకొని దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. 2 దీపారాధన కుందులు పెట్టేసుకొని నువ్వుల నూనెతో కానివ్వండి, ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. నేనైతే నువ్వుల నూనెతోనే పెట్టుకుంటానండి. ప్రమిదల్లో నువ్వుల నూనె వడ్డించేసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసేసి దీపారాధన అయితే హారతితో వెలిగించేస్తాను. తర్వాత దీపానికి ఆ పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించేసి పూలు సమర్పించేసిన తర్వాత ఆచమనం చెప్పుకొని ఆ సంకల్పం చెప్పుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటానండి. సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా పూజ అయితే చేసుకుంటానన్నమాట. నేనైతే శుక్రవారం రోజనే కాదండి, ఇప్పుడు ఈ మధ్య కొంచెం లలిత సహస్రనామం చదువుతున్నానమాట. లలిత సహస్రనామం నాకు రాదండి, ఎందుకో చదువుకోవాలని మనసుకు అనిపించింది. ఇంకప్పుడు నుంచి అయితే స్టార్ట్ చేశానండి. రాని తప్పులు చదవకూడదు అంటారు, అమ్మవారికి కోపం వస్తుంది, అలా తప్పులు చదవకూడదు, రాని వాళ్ళు చదవకూడదు అంటారు. కానీ నా మనసుకి ఎందుకో లలిత సహస్రనామం చదవాలి, నేర్చుకోవాలి, ఎలాగైనా కానీ నేర్చుకోవాలని మనసులో పడిందనమాట. ఇంకా నేను అదే సంకల్పంగా తీసుకుని లలిత సహస్రనామం అయితే చదువుతున్నానండి. ఫోన్లో పెట్టుకుంటాను, బుక్లో చూస్తూ చదువుకుంటానమాట. అలా రాని వాళ్ళకి, నేర్చుకోవాలి అనే ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి పద్ధతి అనమాట. లలిత సహస్రనామం తప్పులు లేకుండా అయితే ఫస్ట్లో స్టార్టింగ్ అయితే అసలు ఎవరు చదవలేరండి లలిత సహస్రనామాలు. తప్పులు పోకుండా అయితే మనకి కొంచెం అక్షర తప్పులైనా పోతూ ఉంటాయి, నోరు తిరగదు. అలా ఫోన్లో పెట్టుకొని మనం బుక్లో కూర్చొని చదువుకుంటా ఉన్నామంటే అలవాటు అయిపోయిద్దండి, మనకు కూడా వచ్చేసిద్ది అనమాట. ఇంకా నేనైతే 1 నెల నుంచి అయితే కుదిరినప్పుడల్లా కుదిరితే ప్రతిరోజు చదువుకుంటాను. కుదిరినప్పుడల్లా అండి ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా ఏదో ఒక టైంలో లలిత సహస్రనామం అయితే చదువుకుంటున్నాను. నా 80% అయితే నేను తప్పులు లేకుండానే చదువుతున్నానండి, అలవాటైపోయింది. అయితే చూసానమాట. ఇంకా చూడకుండా నోటికైతే కంటతా రాలేదు, చూసుకుంటానే ఫోన్లో పెట్టుకొని బుక్ పెట్టుకొని దానిలో మనము ప్లే చేసుకుంటూ దాన్ని బట్టి బుక్లో పెట్టుకొని చదువుకుంటా ఉన్నామంటే మనకి చిన్నగా అలవాటైపోయిద్దండి. లలిత సహస్రనామం చదవాలని ఉంది కానీ భయంగా ఉంది, తప్పులు పోతాయేమని అనుకున్న వాళ్ళు తప్పకుండా చదువుకోండి, తప్పేమీ లేదు. ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకొని దండం పెట్టుకోండి. ఏమైనా అక్షర దోషాలు ఉంటే క్షమించమ్మా, నీ లలిత సహస్రనామం చదువుకోవాలని ఉంది, కానీ ఏదో భయం వల్ల అయితే వెనకడుగు వేస్తున్నాను. కానీ ఆ భయం తీసేసి
నీ లలిత సహస్రనామం ఏదైనా తప్పులు చదివినా నన్ను క్షమించు, ఎలాంటి తప్పులు చదివేలాగా నన్నైతే ఆశీర్వదించని అమ్మవారికి అయితే నమస్కారం పెట్టుకొని లలిత సహస్రనామం అయితే చదవటం స్టార్ట్ చేయండి. తప్పకుండా కూడా మనకైతే వస్తుందండి. మన ప్రయత్నం మనం చేయాలి కదా. గాల్లో దీపం పెట్టేసి నువ్వే దిక్కు దేవుడా అని అయితే మనం అసలు అనుకోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. చదువుతూ ఉంటే తప్పకుండా వచ్చేసిద్దండి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే అలాగే చేస్తున్నాను. కాకపోతే ఒక్క 20 నిమిషాలు పట్టిద్దండి. లలిత సహస్రనామం చిన్నగా చదువుకుంటూ వెళ్తున్నామంటే ఒక్క 20 నిమిషాలు కంపల్సరీ 20 నిమిషాలు 25 నిమిషాలు అయితే మనకి లలిత సహస్రనామం చదవటానికి అయితే పట్టిద్దండి. దీపారాజన చేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి అయితే పాలు కాచి చల్లార్చి అందులో బెల్లము యాలకుల పొడి అయితే వేసేసి నైవేద్యం సమర్పించానండి. ఇలా శుక్రవారం రోజు అయితే నా పూజ సింపుల్గా అయిపోయింది. నా పూజ ఎలా ఉంది అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇలా చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు పూజలో కూర్చున్నాను అనుకోండి, అసలు ఎంతసేపు దేవుడి మందిరం ముందు కూర్చుంటానో నాకే తెలియదు అనమాట. ఇంకా అన్నీ చదువుకుంటా ఏదో ఒకటి చదువుకుంటా అలా కూర్చుండిపోతాను. ఇంకా ఆకలి ఏమి ఉండదన్నమాట. అలా ఉండిపోతాను దేవుడి మందిరం ముందు ప్రశాంతంగా కూర్చొని. దేవుడు అసలు ఏమి రాకపోయినా కానివ్వండి, కళ్ళు తెరుచుకొని ఆ భగవంతుడి కళ్ళు చూస్తూ అలా ఉండిపోతానమాట. ఇంకా అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కూడా చదువుకుంటానండి. సాయంత్రం పూట మహాలక్ష్మి అష్టకము, లక్ష్మీ అష్టోత్తరము ఇలాంటివన్నీ చదువుకుంటాను. ఉదయం టైం ఉంటే టైం బట్టండి, లేదంటే సాయంత్రం అయినా ఏదో ఒక పూట నేను లలిత సహస్రనామం చదువుతాను. ఇంకేదైనా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు అవి చేసుకుంటూ ప్రత్యేకంగా పూజ అయితే చేసుకుంటానండి. మనకి జీవితంలో కొన్ని కోరికలు అయితే ఉంటాయి. అవన్నీ నెరవేరాలంటే దేవుడి ముందు ఈ మాత్రం టైం స్పెండ్ చేయకపోతే, ఈ మాత్రం టైం కూడా మనం భగవంతుడికి ఇవ్వకపోతే దేవుడు మనకు అవన్నీ ఎలా ఇస్తాడు చెప్పండి. నేనైతే అదే అనుకుంటాను. ఒకళ్ళ సంగతి నాకు అనవసరం అండి. నేనైతే ఇలాగే దేవుడి విషయంలో నేను ఇలాగే ఫీల్ అవుతాను. మనం రోజంతా కూర్చొని టీవీలు, ఫోన్లు ఎన్నో చూస్తుంటాము. ఆ టైంలో కొంచెం ఒక్క గంట టైము ఆ భగవంతుడి కోసం కేటాయించలేమా అని అయితే నేను ఆలోచిస్తానన్నమాట. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రం తప్పకుండా నేను దేవుడి మందిరంలో కూర్చునేలాగైతే చూసుకుంటానండి. పని కాకపోయినా కానివ్వండి, పని అయిన తర్వాత అయినా లేట్ అయిందని కూడా నేను ఆలోచించను. 8 గంటలకైనా సాయంత్రం పూట దీపారాధన చేసుకుంటానండి. అలా టైం కుదిరినప్పుడే దేవుడి ముందు కూర్చొని ప్రశాంతంగా మన మనస్సంతా దేవుడి మీద ఉంచేసి ప్రశాంతంగా పూజ చేసుకున్నామంటే మన మొర ఆయనే ఆలకిస్తాడని నేనైతే పూర్తిగా నమ్ముతానండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చిన తర్వాత లలిత సహస్రనామం అయితే చదువుతున్నానండి. బుక్లో చూసుకుంటూ ఫోన్లో ప్లే చేసుకుంటూ చదువుతున్నాను అనమాట. నేనైతే 90% చదవగలుగుతున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది, బాగుందా, నచ్చిందా అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.